చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంకెవరు అటు ఇటు తిరగకూడదు. కొన్ని నిమిషాలు వాక్యం మీద మనసు పెడదాం. ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనం ఈ రోజున ఆయన సన్నిధానంలో కూర్చోగలిగాం. ఆయన ప్రేమ కృప లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేం. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయన్ని స్తుతించటానికి, ఆయన గణపరచటానికి ఈ గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. ఆది కాండము 9వ అధ్యాయం 20 నుండి నేను చదువుతాను, మీరు గమనించండి. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసం తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై యుండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తన ఇద్దరి భుజముల మీద వేసి కొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తన తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతించబడును గాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరుచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యం మీద మనసు పెట్టాలి. ఎవరైనా పిల్లలు ఏడిసినప్పుడు సైలెంట్గా బయటికి తీసుకెళ్ళండి. ఇక వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రియులారా, గమనించండి. ఆది కాండం 9వ అధ్యాయం 20వ వచనం నుండి 27 వాక్యాలు మనం చదివితే, నోవాహు కనాను అనే ఒక వ్యక్తిని శపిస్తున్నట్టు కనపడుతుంది. కనాను ఎవరి కుమారుడు? హాము కుమారుడు. నోవాహుకి 3 కుమారులు అన్నమాట. షేము, హాము, యాపేత్. చెప్పండి. షేము, హాము, యాపేత్. ఈ 3 నోవాహుకి కుమారులు. ఈ 3 కుమారులలో హాము కుమారునికి శాపం పెడుతున్నాడు. ఏమని శాపం పెడుతున్నాడు? 25వ వాక్యం, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనే మాట అన్నాడు ఒకటి. తర్వాత 27వ వాక్యం, దేవుడు యాపేతును విశాలపరుచును, అతడు షేము గుడారములలో నివసించును, అతనికి కనాను దాసుడగును. అంటే 2 కుమారులను దీవిస్తున్నాడు, ఒక కుమారుని శపిస్తున్నాడు. ఎవరా కుమారుడు? హాముకు పుట్టిన సంతానం కనాన్ని శపిస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, నోవాహు దేవుని చేత దీవించబడ్డవాడు, దేవుని చేత ఆశీర్వాదించబడ్డవాడు, దేవుని చేత జలప్రలయం తప్పించబడినవాడు, దేవుని స్వరం విన్నవాడు. తను ఉన్నటువంటి జనరేషన్లో అందరూ పాపులు, దుష్టులు, దుర్మార్గులై దేవుని కోపం రప్పిస్తే
తనొక్కడు నీతిగా యెహోవా దృష్టికి నిందారహితంగా బ్రతికినవాడు. కానీ ఈ రోజున ముగ్గురు కుమారులు ఒక్క కుమారుణ్ణి ఎందుకు శపిస్తున్నాడు? ఎందుకు శపిస్తున్నాడు? అప్రియమైన బిడ్డలారా, నోవాహు గురించి చాలా అర్హతలు ఉన్నాయి. నోవాహు కృప పొందినవాడని, నీతిపరుడని, నిందారహితుడని, అలాగే దేవునితో నడిచిన వాడని, దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేసిన వాడని బైబిల్ వాక్యంలో రాయబడింది. కృప పొందినవాడే, నిందారహితుడే, నీతిపరుడే, దేవునితో నడిచిన వాడే, దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేసిన వాడే. ఈ రోజున ఎందుకు ఈ రీతిగా ముగ్గురు కుమారుల్లో ఒకే కుమారుని శపిస్తున్నాడు అంటే దానికి గల కారణం చెప్తాను. దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి, నీవు నీ కుటుంబం రక్షణ పొందినట్లు అంటే కాపాడుకున్నట్లు ఒక పెద్ద వాడని కట్టు అని చెప్పాడు. ఆ వాడ పొడవు 300 మూరలు ఉండాలి అన్నాడు. వెడల్పు 100 మూరలు ఉండాలి అని చెప్పాడు. ఎత్తు 50 మూరలు ఉండాలి అని చెప్పాడు. నేను చెప్పిన జంతువులను, పశువులను మీరు దాంట్లోకి తీసుకెళ్ళాలి అన్నాడు. లోకమంతా నా దృష్టిలో పాపులైపోయారు, వారి ఊహలు తలంపులు చెడిపోయాయి, నీ కొరకు మాత్రం ఒక వాడను కట్టుకో అన్నాడు. అప్పుడు దీన్ని బిడ్డారా, మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. దేవుడు మనమున్న ప్రాంతాలలో ప్రజలు దైవ భయం లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి కోపాన్ని రప్పిస్తే, అలాంటి వారి మధ్యలో ఒకవేళ వాళ్ళకి ఏదైనా దేవుడు శిక్ష కలుగు చేయటానికి ఆలోచిస్తే, అక్కడ నీతిగా యథార్థంగా దేవునితో నడుస్తూ నోవాహు వలె బ్రతికే వాళ్ళని దేవుడు కలగబోయే శిక్ష నుండి తప్పించటానికి ఖచ్చితంగా హెచ్చరికలు చేస్తాడు. దేవుని స్తోత్రం. నోవాహు కాలంలో అందరినీ దేవుడు చంపాలనుకొని ఒక్క నోవాహు కుటుంబాన్ని మాత్రం ఎందుకు కాపాడాలనుకున్నాడంటే, నోవాహు దేవునితో నడుస్తున్నాడు, దేవుని కృప పొందినవాడు, దేవుని ఎదుట ఏ తప్పు కనపడలేదంట. ఈరోజు నీ చుట్టుపక్కల ఎంతోమంది చెడిపోతారు, పాపులుగా ఉంటారు, భక్తిహీనులుగా ఉంటారు, దేవునికి విరోధమైన క్రియలు చేస్తారు. కానీ నీకు నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మరి కొంతమంది అంటారు, వీళ్ళ మధ్యలో మనం పరిశుద్ధంగా ఉండలేమయ్యా, వీరి మధ్యలో మనం భక్తిగా ఉండలేం, వీరి మధ్యలో మనం యథార్థంగా ఉండలేం, ఇక్కడ ప్రజలందరూ పాపులే, దుర్మార్గులే, ఇలాంటి ప్రజల మధ్యలోకి వచ్చి మనం ఉన్నామని బాధపడతారు. నువ్వు అలా అనుకుంటే, నోవాహు ఉన్న ప్రాంతంలో నువ్వు చూస్తున్న వాళ్ళకంటే ఇంకా దుర్మార్గులు, భక్తిహీనులు ఉన్నారు. కానీ నోవాహు తన భక్తి తను కాపాడుకున్నాడు, తన నిర్దోషత్వాన్ని తను కాపాడుకున్నాడు, ఎక్కడ ఏ తప్పు చేయలేదు. గనుక అందరితో పాటు చంపటం, అందరితో పాటు నిర్మూలపరచడం దేవునికి ఇష్టం లేక, తన కొరకు, తన భార్య బిడ్డల కొరకు, తన కోడళ్ళ కొరకు ఒక వాడని కట్టుకోమని దేవుడు హెచ్చరిక చేశాడు. అంతవరకు బాగానే ఉంది. దేవుని కృపను బట్టి వాడని కట్టాడు, పూర్తి చేశాడు. ఒక దినాన 40 దినములు రాత్రులు జలప్రలయం ప్రారంభమైంది. భూమి మీద వర్షము కురిసిన ఫస్ట్ టైం అదే. అంతకుముందు ఎప్పుడు వర్షం కురవల. కింద భూమి బద్దలైపోయి కింద నుండి ఫ్లోయింగ్, ప్రెజరింగ్, ఆకాశం ఓపెన్ అయిపోయి పైన నుండి ఫ్లోయింగ్, కింద పైన నీళ్ళే, ప్రపంచం మొత్తం నాశనం అయిపోయింది. ఇతను కట్టుకున్నటువంటి వాడ నీళ్లు పెరిగే కొలది అలా పైకి లేచిపోతుంది. ఆ వాడ నీళ్ళ మీద నడిచింది, నీళ్ళ మీద నిలిచింది. నా ప్రియమైన బిడ్డలారా, అది చివరికి ఒక పర్వతం మీదకి వెళ్ళిపోయిందంట. ఇదంతా బాగానే ఓకే. అయితే ఎంత కృప పొందిన వాడు, ఇన్ని చేసిన వాడు చిన్న విషయంలో తప్పిపోయాడు. చిన్న విషయంలో తప్పిపోయాడు. ఏ విషయంలో తప్పిపోయాడు తెలుసా మీకు? ఒక లోకంలో సామెత ఉంది, 7 సముద్రాలు దాటి వచ్చి ఇంటి ముందున్న మురికాలో దాటలేక దాంట్లో పడి చచ్చిపోయాడంట. 7 సముద్రాలు దాటాడు, చిన్న మురికాలో దాటలేకపోయాడంట. చాలా విడ్డూరం కదా ప్రియ దేవుని బిడ్డలారా. అంత పెద్ద ప్రళయాన్ని తప్పించుకున్న వాడు ఒక తప్పు చేశాడు. ఏం చేశాడు? ఈ జల ప్రళయం అయిపోయిన తర్వాత నోవాహు వ్యవసాయం చేయటం ప్రారంభించాడంట.
ఏం చేయటం చెప్పండి? వ్యవసాయం చేయటం. వ్యవసాయం చేయటం ప్రారంభించి ద్రాక్ష తోట వేసుకున్నాడంట. ద్రాక్షాలు విపరీతంగా కాశాయి. ఎప్పుడైతే ద్రాక్ష తోట బాగా పండిందో ఇతడు ద్రాక్షారసం త్రాగి మత్తుడై గుడారంలో వస్త్రహీనుడిగా పడి ఉన్నాడు. ఇతను చేసిన తప్పిది. అంత పెద్ద ప్రళయాన్ని తప్పించుకున్నవాడు ఒక అలవాటుకి బానిస అయిపోయాడు. ఏంటి అలవాటు? మత్తు. ఎప్పుడైతే ఈ ద్రాక్షారసం తాగాడో మత్తుడైపోయాడో ఒంటి మీద బట్టలు లేకుండా పోయాయి. ఒంటి మీద బట్టలు లేనప్పుడు హాము అనే తన చిన్న కుమారుడు తన దగ్గరికి వచ్చి, అప్పుడే బిడ్డలారా, అది చూసి అందరికి ప్రచారం చేశాడు. నాన్న ఒంటి మీద బట్టలు లేకుండా పడిపోయాడో అని ఎగతాళి చేశాడు. కానీ ఇద్దరు కుమారులు ఏం చేశారంటే, మన కన్న తండ్రిరా అలా చెప్పకూడదని ఒక వస్త్రం తీసుకురామని చెప్పి ఈ శంగొకడు పట్టుకొని ఫేసులు ఇటుపెట్టి వెనగ్గా ఇలా వెళ్ళి ఆయన మీద కప్పేశారు. అంటే తండ్రి దిశ మూలను మేము చూడకూడదు అని. దేవుని స్తోత్రం కలుగునగాక. దీంట్లో కూడా ఒక ఆత్మీయ అర్థం ఉంది, చెప్పమంటారా? తండ్రి అనగా మన కని తండ్రి కావచ్చు, తండ్రి అనగా మన దైవ సేవకుడు కావచ్చు. ఆత్మీయ తండ్రి లేక కన్న తండ్రి, తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు. నా ప్రియమైన బిడ్డలు, ఏదైనా వారు పొరపాటు చేస్తే ప్రచారం చేయటం శాపం, దాన్ని కప్పిపుచ్చటం మంచిది. దేవుని స్తోత్రం కలుగునగాక. మా అమ్మ ఎట్టా, మా నాన్న ఎట్టా అని చెప్పకూడదు. మా నాన్నలో లోపాలు ఉన్నాయి, మా అమ్మలో లోపాలు నేను చెప్పకూడదు. ప్రచారాలు చేయకూడదు, వాళ్ళ పరువు తీయకూడదు. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారంటే వెనకగా వెళ్ళి కప్పేశారంట. అంటే అతని యొక్క పరువును కాపాడారు. కానీ ఒకడు వెళ్ళి ఏం చేశాడు? ప్రచారం చేశాడు. ప్రచారం చేసిన వాడు శపించబడ్డాడు, కప్పిన వాళ్ళు దీవించబడ్డారు. గట్టిగా చెప్పండి. మీకు అర్థమైందా? ప్రచారం చేసిన వాడు శపించబడ్డాడు, కప్పినవాడు దీవించబడ్డాడు. నా ప్రియమైన బిడ్డలారా, తల్లినైనను తండ్రినైనను దూషించు వాడి యొక్క దీపం కారు చీకట్లో ఆరిపోద్దంట. కారు చీకట్లో. తల్లినైనను తండ్రినైనా దూషించు వాని యొక్క కళ్ళు లోయ కాకులు పీకుతాయని వాక్యం చెప్తుంది. తల్లిని తండ్రిని దూషిస్తే మరణశిక్ష ఉంది బైబిల్లో. తల్లిని తండ్రిని సన్మానించంటాడు. కానీ ఇక్కడ ఈ కుమారుడు చేసిన తప్పేంటి? ప్రచారం చేశాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మనము ఎవరిని గురించి చెడుగా ప్రచారం చేయకూడదు. వాళ్ళు ఎందుకు ఆ స్థితిలో ఉన్నారో, ఎందుకు అట్లా మారిపోయారో, ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చిందో ప్రార్థన చేద్దాం అని ఇట్లా చెప్పాలి తప్ప ప్రచారాలని దేవుడు ఇష్టపడడు. ఆ ప్రచారాలు చేసే గుణం ఎవరిది? సాతానునిది. సహోదరుల మీద రాత్రింబవళ్ళు వాడు ఏం చేస్తుంటాడు? కంప్లీట్ చేస్తూనే ఉంటాడంట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12:10 అక్కడ రాయబడింది, రాత్రింబవళ్ళు తమ సహోదరుల మీద నేరారోపణ చేసిన వాడు. ఎన్నో వచ్చినవమ్మా? 10వ వాక్యం ప్రకటన గ్రంథం. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. కన్న తండ్రి అయినా ఆత్మీయ తండ్రి అయినా పెద్దవాళ్ళని ఎప్పుడు అవమానం చేయకూడదు. అవమానం చేసే వాళ్ళందరూ శపించబడుతున్నారు. అక్కడ చెడుగా మాట్లాడిన వారు శపించబడ్డారు. ఈ రోజున నా ప్రియమైన బిడ్డలారా, పొరపాటును నీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే చాడీలు చెప్పొద్దు, ఏం మాట్లాడకూడదు. ఇక్కడ హాము అనేవాడు తండ్రి యొక్క దిశమలను చూసి, నాన్న బాగా తాగి ఒంటి మీద బట్టలు లేకుండా పడిపోయాడు, వాడు వయసు ఎంత, వాడెంత, వాడికి బుద్ధి లేదా అని అందరూ ప్రచారాలు చేస్తే అది అందరికి తెలిసిపోయినప్పుడు తండ్రి సిగ్గుపడిపోయి ఇది ప్రచారం చేసిన వాడు ఎవడో అని అడిగినప్పుడు హాము అని చెప్పేశారు. అప్పుడు హాముని పిలిచి అంటున్నాడు, నువ్వు అందరికీ దాసుడు అవుతావు, నువ్వు ఎప్పుడు కూడా ఎదగవో అభివృద్ధి చెందవో అని. చూడండి, తండ్రి కోపంతో మాట్లాడాడు. అయితే ఇక్కడ ఇద్దరి తప్పుంది. హాము తప్పుంది,
నోవాహుది తప్పుంది. నోవాహు అంతగా తాగకూడదు కదా, మత్తులో ఉన్నంతగా తాగకూడదు, దిశమల కనబడి అంత తాగకూడదు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలో, నా ప్రియ దేవుని బిడ్డలారా, మత్తులై ఉంటున్నారు. మత్తులై మత్తులై బైబిల్ వాక్యంలో ఏమని రాయబడింది? లోకాసు వార్త చూడండి, చాలామంది మత్తులై ఉంటున్నారంట. మత్తులై, లోకాసు వార్త 21:35-36 వాక్యాల్లో రాయబడింది. ఏమని రాయబడిందంటే, మత్తులై ఉండకుడి. 34 నుండి చదువు. అక్కడ అంటున్నాడు చూడండి, మీ హృదయము ఒకవేళ తిండి వలనను, మైక్లో చదువు, తిండి వలనను మత్తు వలనను, చూసారా, తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున, అంటే మత్తులో ఉన్నందున, మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆమేన్. ఇక్కడ జాగ్రత్తగానండి ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ ప్రభు అంటున్నాడు, తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. చాలా మంది దేవుని బిడ్డలు మందంగా ఉన్నారు. ప్రార్థన చేయాలంటే మందము, స్తోత్రాలు చెప్పాలంటే మందము, చేతులు ఎత్తాలంటే మందము, దైవ సన్నిధికి రావాలంటే మందము. ఈ మందగా ఉన్న వాళ్ళందరూ ప్రభు రాకడ సిద్ధపడతారా? ఈ మందంగా ఉన్న వాళ్ళందరూ, నా ప్రియదేని బిడ్డలారా, ప్రభు స్వరము వినగలరా? ఈ మందముగా ఉన్న వారందరూ నరకాగ్ని తప్పించుకోగలరా? ప్రభు డిక్లరేషన్ ఇచ్చేసాడు అక్కడ. తిండి వలన, అంటే ఉపవాసాలు ఉండకుండా తిండిబోతులుగా ఉండేవాళ్ళు ఆ రాకడ సిద్ధపడలేరు. రెండోది మత్తు అన్నాడు. మత్తు, ఎప్పుడు నిద్ర మత్తు, ఎప్పుడు మందు తాగడం మత్తు, వేరే వేరే మత్తులో ఉంటారు, వీళ్ళు రాకడ సిద్ధపడలేరు. మూడోది అంటున్నాడు, ఐహిక విచారాలు, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, పిల్లల పెళ్లి చేయాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని ఇట్ట మందంగా ఉన్న వాళ్ళందరి మీదకి ఉరి వచ్చినట్టు వస్తుందంట. ఏంటిది? ప్రభు రాకడా. ప్రభు రాకడా. ఎంతో మెలుకు కలిగిన నోవాహు, అందరి మత్తులో ఉన్న ఎంతో మెలుకు కలిగిన వాడు, దేవుని స్వరమిని వాడకట్టుకున్నాడు, ఆ జలప్రలయం తప్పించుకున్నాడు. కానీ దేవుడు ఒక గండము గట్టెక్కించిన తర్వాత మత్తుడైపోయాడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రాబ్లమ్స్ దేవుడు క్లియర్ చేసిన తర్వాత ఎందుకు మత్తుడైపోతున్నావు? ఎందుకు బద్దకిస్తున్నావు? ఎందుకు భక్తిలో వెనకబడిపోతున్నావు? ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎట్లా లేవే? ప్రాబ్లమ్స్లో మెలకు కలిగిన నీవు అన్నీ జయించిన తర్వాత ఎందుకు మత్తు అయిపోతున్నావు? ఎందుకు దిగజారిపోతున్నావు? ఎందుకు వెనకబడిపోతున్నావు? నోవాహు జయించిన తర్వాత మత్తులోకి వెళ్ళిపోయాడంట. జయించిన తర్వాత నీ ప్రాబ్లమ్స్ ఎన్నో దేవుడికి ఆ ప్రాబ్లమ్స్ను తప్పించాడు నిన్ను. ఈరోజు నువ్వు మత్తుడుగా ఉండకూడదు. మత్తుడుగా ఉంటే ఆ దినము ఉరి వచ్చినట్టు వచ్చేసిందంట. దేవుని బిడ్డలు మత్తుగా ఉంటే జరిగే ఓ భయంకరమైన క్రియ ఏంటంటే దిశమొల. ఏమొల? వస్త్రాలు కోల్పోతారు. వస్త్రాలు కోల్పోతారు. యేసు రక్తము ద్వారా నేను జన్మ కర్మ పాపం నుండి విడుదల పొందాను. యేసు రక్తము ద్వారా నాకు శుద్ధి కలిగింది. యేసు రక్తము నా పాప బంధకాలను తెంపింది. యేసు రక్తం నన్ను వెలిగించింది. యేసు రక్తం నన్ను పరిశుద్ధునిగా మార్చింది. యేసు రక్తం నన్ను పరలోక రాజ్యానికి అర్హునిగా చేసింది. యేసు రక్తం తండ్రి దగ్గరికి వెళ్ళటానికి గొప్ప కృపనిచ్చింది. ఆ రక్తం ద్వారా కడగబడిన నేను మెలుకు కలిగి ఉండాలి కదా. మత్తులో ఉన్నానేంటి? మత్తులో ఉన్న వాళ్ళు ఎవరో చెప్పమంటారా? ఎంత వాక్యం చెప్పినా, ఎంత వాక్యం మనం చెప్పండి, దైవజనుడు గుండెల బాదులు కొని బల్ల సరిచి చెప్పిన మేముండేది ఇంతే ఇంతే ఇలాగే అంటే అర్థం కాదు, గ్రహింపు ఉండదు. వారికి ఎప్పుడు అర్థమైందంటే ఏదో ఒక భయంకరమైన శిక్ష పడిన తర్వాత, అయ్యో మనం ఒకప్పుడు ఇట్లా లేమే, ఇలా లేవబోబట్టి మనకి శిక్ష వచ్చింది. అయ్యో ఒకప్పుడు మనం ఇలా బ్రతకలేదే, ఈరోజు ఇంత అవమానం ఎదుర్కొన్నాం, ఇంత సమస్య వచ్చింది, ఇంత నిందకు గురైపోయాం, అమ్మో ఎంత మత్తులో ఉన్నాం. మెలకువ లేని వాడే మత్తులో ఉన్నాడు.
దేవుని బిడ్డలో ఎప్పుడు ఆ మత్తులోండి బయటపడాలంటే ప్రభు చెప్పాడు, మెలకువగలిగి ప్రార్థన చేయండి. వాచ్ అండ్ ప్రే, ఎంటర్ నాట్ ఇంటూ టెంప్టేషన్. వాచ్ అండ్ ప్రే, మెలకువగలిగి ఉండాలంటే దేవుని బిడ్డలో మత్తులో నుండి బయటపడాలంటే ఎప్పుడూ ప్రార్థన ఉండాలి వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున చాలామంది చెయ్యరాని కార్యాలు చేస్తున్నారు. వారి నోటి ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, నడకల ద్వారా చెయ్యరాని తప్పులు జరిగిపోతున్నాయి. ఎప్పుడో దీవించాలనుకున్నాడు, ఇప్పటికీ ఒక్క దీవెన లేదు. ఎప్పుడో గొప్ప చేయాలనుకున్నాడు, ఇప్పటికీ ఆలపస్తాయే. ఎప్పుడో లేపాలనుకున్నాడు, ఇప్పటికీ ఆపదలోనే ఉన్నారు. కారణం ఏంటి? మత్తులో ఉన్నారు. మత్తులో ఉన్నారు చాలామంది. ఒక్కొక్కసారి నేను ఈ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చూస్తుంటా, కొంతమంది ఫుల్గా దాగి ఆ రోడ్డు మీద పడిపోయి ఉంటారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు పడిపోయినప్పుడు అక్కడ కుక్కలు వస్తుంటాయి, నాగుతూ ఉంటాయి, మట్టిలో పడిపోతారు, దుమ్ములో పడిపోతారు. ఈ రోజున నీలో ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి, కానీ ఆత్మీయులకు కళ్ళు తెరవబడిన వారికి కనపడుతుంది, కానీ నీ తప్పులు నీకు కనపడడం లేదు. కారణం ఏంటి? మత్తులో ఉన్నావు, మత్తులో ఉన్నావు. మత్తులారా మేలుకోండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. యోవేలు గ్రంథం తీయండి. మత్తులారా మేలుకోండి, మత్తులారా మేలుకోండి. దేవుని స్తోత్రం కలుగునగాక. యోవేలు గ్రంథము 1:5. చూడండి, మత్తులారా, మత్తులారా, గొంగళ పురుగు విడిచిన దానిని పసర పురుగులు తినేస్తున్నాయి. పసర పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేస్తున్నాయి. మిడతలు తినివేసిన దాన్ని చెడ పురుగులు తినేస్తున్నాయి. మీ ఆత్మీయత అంతా తినివేయబడుతుంది, మీ పంట అంతా తినివేయబడుతుంది. కానీ మీరు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ ఫలితం లేదు. ఎందుకని? దీవించబడటం లేదు. ఎందుకని? బాప్తిసం పొంది ఎంతకాలమైంది? దైవ సన్నిధికి రాబట్టి ఎంతకాలమైంది? నీకు స్థలాలు ఇవ్వటం దేవునికి ఏమన్నా కష్టమా? నీకు ఇల్లు కట్టడం దేవునికి కష్టమా? నీ రోగాన్ని స్వస్థపరచడం దేవునికి ఏమన్నా అసాధ్యమైన పనా? ఎప్పుడో చేయాలనుకున్నాడు, కానీ నువ్వు మత్తులో ఉండటం వలన దేవుడు పండిస్తున్న పంటని లౌకికాత్మ, మోసపరిచే ఆత్మ, అపవిత్రాత్మ, దురాత్మలు ఒకదాని వెంట ఒకటి తినేస్తా ఉన్నాయి. నీ ఆశీర్వాదాలని, నీ కృపలను తినేస్తున్నాయి, నీ దీవెనలను తినేస్తున్నాయి. కారణం ఏంటి? నువ్వు ఎక్కడున్నావు? మత్తులో ఉన్నావు. మత్తులో ఉన్నారు. ఏమంటున్నాడు అక్కడ? మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఆ తాగిన వాడు పొల్లో దాగి రోడ్డు మీద పడుకుంటాడు. వాడికి అది ఇల్లు అనిపిస్తుంది. అక్కడ వాడు పడుకుంది ఇల్లు అనిపిస్తుంది. వాడు ఉన్నదే ఇల్లు అనుకుంటాడు. వాడు ఆ మట్టి ముక్కుల్లో, చెవుల్లో ఎప్పుడు వాడికి గ్రహింపు వస్తుంది, నేను ఒక రోడ్డు మీద పడుకున్నాను, దుమ్ములో పడుకున్నాను, ఇది ఉండవలసిన ప్లేస్ కాదని ఎప్పుడు అర్థమైంది? వాడు వెళ్తున్నప్పుడు వాడు పడుకున్నప్పుడు వెళ్ళే వాళ్ళు, వచ్చే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈడేంటి ఎట్ట పడుకున్నాడు పందిలాగా, ఈడేంటి కుక్కలాగా పడుకున్నాడు ఇక్కడ. ఎంతమంది చూసి అవమానం చేస్తారు, ఎంతమంది తక్కువగా మాట్లాడతారు, ఎంతమంది చులకన భావంతో చూస్తారు. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మత్తులో ఉంటే ఎంతోమంది నిన్ను చులకనగా చూస్తారు, ఎంతోమంది నీ మీదన నీకు ఏలుబెట్టి చూపిస్తారు, ఎంతోమంది నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు. కారణం ఏంటి? నువ్వు మత్తులో ఉన్నావు. నీ లోపాలు నీకు అర్థం కావట్లా, నీ తప్పులు నీకు అర్థం కావట్లా, నువ్వు సరి చేసుకోవాల్సి నువ్వు సరి చేసుకోలేకపోతున్నావు. చూసే వాళ్ళకి బాధ కలిగిద్ది. ఇప్పుడు నోవాహును చూసిన వాళ్ళకి, అయ్యో మా నాన్న దిశమ్మలతో ఉన్నాడు, వస్త్రాలు కోల్పోయాడు, మత్తుడై ఉన్నాడని వారికి అనిపించింది, కానీ మత్తులో ఉన్న నోవాహుకి అనిపించలేదు. ఒకప్పుడు దేవునితో నడిచిన వాడేగా, ఒకప్పుడు దేవుని కృప పొందిన వాడేగా, ఒకప్పుడు నీతిమంతుడేగా, ఒకప్పుడు దేవుడు ఆజ్ఞాపించి చేసిన వాడేగా. ఆ జనరేషన్లో అందరూ దారి తప్పితే ఇతడు ఒక్కడే కదా కరెక్ట్గా ఉంది. కానీ ఈరోజు ఏమైంది అతనికి? ఈరోజు ఏమైంది? దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుడు నా ప్రియమైన బిడ్డలారా,
మనల్ని నేను చెప్పాను, ఇచ్చి పరీక్షిస్తాడు, ఇవ్వకుండా పరీక్షిస్తాడని. ఇవ్వనప్పుడు మనం ఎంతో భక్తిగా ఉంటాం, ఇచ్చిన తర్వాత మనం మత్తులం అయిపోతాం. ఒకప్పుడు సమస్యలు ఉన్నాయి, బాగా ప్రార్థన చేసుకున్నా. ఈరోజు సమస్యలు లేవుగా, అందుకే ప్రార్థన చేయను. ఒకప్పుడు చాలా అవసరతలు ఉన్నాయి, ప్రార్థన చేసుకున్నా. ఈరోజు అన్ని అవసరతలు దేవుడు తీర్చాడు, ప్రార్థన చేయను. అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మత్తులోకి వెళ్ళిపోతున్నారు, మత్తులోకి వెళ్ళిపోతున్నారు. అందుకని అంటున్నాడు, మత్తులారా కన్నీళ్లు విడవండి. ఇంకా చదవండి, మత్తులారా ద్రాక్షారసం పానము చేయవారులారా రోదనము చెయ్యుడి. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. రోదనము చెయ్యుడి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము, బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. మన దేశం మీదకి అంటే శత్రువులు వచ్చారు. వాటి పళ్ళు సింహపు కోర్ల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. దాని స్తోత్రం కలుగును గాక. మత్తులో ఉన్నందుకు ఎన్ని నాశనాలు వచ్చి పడాయో చూడండి. అక్కడ ఒకటి, క్రొత్త ద్రాక్షారసము లేకపోయేను. ఏ ద్రాక్షారసం లేకపోయాను? క్రొత్త ద్రాక్షారసం అంటే అర్థం ఏంటి? ద్రాక్షారసము 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి మత్తుని కలిగించే ద్రాక్షారసం, రెండోది వైద్యానికి ఉపయోగించే ద్రాక్షారసం, మూడోది నా ప్రియమైన బిడ్డలారా సహజంగా తాగుతారు, మన టీ తాగినట్టు తాగుతారు. మూడోది చేదు చిరక, ఆరోగ్యకరమైనది, అలాగే మత్తును కలిగించేది. చేదు, భయంకరమైన చేదుగా ఉంటుంది, అదొక రకమైనది. దేని స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ కొత్త ద్రాక్షారసం అన్నది ఆరోగ్యం ఇచ్చేది. ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా ఉంది? సంతోషానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు వాక్యం చెప్తుంది అక్కడ, మత్తులో ఉండటం వలన క్రొత్త ద్రాక్షారసం నాశనమాయను అని రాయబడింది. అంటే మనం మత్తులోకి వెళ్ళినప్పుడు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని కోల్పోతాం. నూతనంగా ఆనందం, సంతోషం కలగదు. ఎప్పుడు ముఖములో ఆ విషాదం, ఆ బాధ, దిగులు ఏదో ఒకటి కనపడుతుంది. ఒకవేళ నవ్విన దయ్యపు నవ్వులు, పిచాచి నవ్వులు, ఏదైనా క్యామ్డీలు పెట్టుకొని, ఆ సెల్ ఫోన్లలో వాటిలో క్యామ్డీలు పెట్టుకొని ఇకపక్కలో. ఎందుకని ఇక్కడ ఆనందం కోల్పోయారు. ఈ కనెక్షన్ కట్ అయిపోయింది, దేవునితో ఉన్న కనెక్షన్. ఇకపక్కలో ఏంటంటే ఇదిగో ఈ సీరియల్లో వచ్చిన డైలాగులకి, సినిమాల్లో వచ్చే డైలాగులకి ఇకపక్క. అంటే ఏ ఆనందాలు? దయ్యపు ఆనందాలు. దేవుని బిడ్డలు ఎక్కడ సంతోషపడాలి? ఆత్మలో సంతోషపడాలి, వాక్యములో సంతోషపడాలి. కానీ ఈ దయ్యపు ఆనందాలు ఆనందిస్తున్నారంటే కొంతమంది చూడండి, లోపల నవ్వుకుంటుంటే మనం అనుకుంటాం, వీడికి పిచ్చి లేచిందేమో, వీడు మెంట్లోడేమో, వాడే నవ్వుకుంటున్నాడు. ఒకరోజు నేను మీటింగ్ పెట్టి వస్తున్నప్పుడు రాత్రి వేళల్లో ఒక స్తంభం దగ్గర ఒక పిచ్చోడు నిలబడి ఆ స్తంభంకి వెళ్ళి చూసి ఇకపక్కల నవ్వుతా ఉన్నాడు. నేను అనుకున్నాను, పక్కన ఏదైనా చూడకూడదు చూస్తే, అంటే నవ్వు వచ్చేది చూస్తే నవ్వాలి, కానీ ఇక్కడ ఏంటి, స్తంభాన్ని చూసి నవ్వుతున్నాడు. నేను అనుకున్నాను, అందుకనేనేమో పిచ్చోళ్ళు అంటారని. పిచ్చోళ్ళకి ఎప్పుడు నవ్వాలో అర్థం కాదు, వాడికి మైండ్ పోయింది. అలాగే నా ప్రియమైన బిడ్డలారా, కొంతమందికి మైండ్ పోద్ది, పిచ్చెక్కిద్ది. ఏం పిచ్చది? సాతాను పిచ్చి, దయ్య పిచ్చి. ఈ లోక సంబంధమైన వాటిలో నవ్వుతా ఆనందిస్తుంటారు. కానీ దేవుని బిడ్డలో ఆత్మలో ఆనందించాలి, ఆత్మలో సంతోషించాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించొచ్చు అంటాడు. అంటే వాక్యములు ఆనందించాలి, ఆత్మలు ఆనందించాలి, అలాగే సత్యములు ఆనందించాలని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఈ రోజున ఆ సంతోషమే లేకుండా పోయింది. కారణం ఏంటి? మత్తులో ఉన్నారంట. నా ప్రియమైన బిడ్డలారా, ఆ మత్తులో ఉండి బయట పడాలి మనం, ఆ మత్తులో ఉండి బయటికి రావాలి. రెండోది, లెక్కలేని బలమైన జనాంగము
నా దేశం మీదకి వచ్చిన్నది. అంటే శత్రువులు వచ్చారంట. మత్తులో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? శత్రువులు వచ్చారు. దాని స్తోత్రం కలుగునగాక. మత్తులో ఉన్నప్పుడు కూలిపోతాం అన్నీ. ఒక రాత్రి మేమందరం ఒక చర్చి దగ్గర పడుకున్నాం. చర్చిలో కింటన్నర బియ్యం ఉన్నాయి, ఒక సైకిల్ ఉంది, చాలా వస్తువులు ఉన్నాయి, పెద్ద పెద్ద డేక్షాలు భోజనం ఉండి. తెల్లారిన తర్వాత ఒక్కటి కూడా లేదు. బియ్యం పోయినాయి, అలాగే డేక్షాలు పోయినాయి, సైకిలు పోయింది. తెల్లారిన తర్వాత చూస్తే ఎవరు తీశారు, ఏమైపోయినాయి అంటే ఎవరు తీస్తారు? దొంగోడు తీశాడు. అందరూ రాత్రి అంతా ఆ మందిరం పని చేసి అలసిపోయి పడుకున్నారు. అందరం మత్తులో ఉన్నప్పుడు దొంగోడు వచ్చాడు, మొత్తం దోసుకొని వెళ్ళిపోయాడు. మనం ఆత్మీయ మత్తులో ఉంటే మనలో ఉన్న విలువలన్నీ సాతానుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఉదయం లేచిన తర్వాత ఒక అతను అంటాడు, అన్న నా సైకిల్ కూడా లేదన్నా అన్నాడు. అన్న కింటన్నర బియ్యం ఉండాలన్న, ఇక్కడ డబ్బా లేదు, బియ్యం లేవు. కొంతమంది అన్న మొన్నే కొనుక్కొచ్చామన్న మందిరానికి, ఈ బొచ్చులన్నీ ప్లేట్లన్నీ తీసేశారు. మత్తులో ఉన్నప్పుడు వస్తువులు పోయినట్టుగా ఆత్మీయ మత్తులో ఉన్నప్పుడు దేవుడిచ్చిన వరాలు పోతాయి, తలాంతులు పోతాయి. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ప్రార్థన చేస్తే మత్తు తొలగిపోద్ది. ఇక్కడ చూడండి, వారు మత్తులో ఉండటం వలన బలమైన జనాంగం దేశం మీదకి వచ్చిందంట. ఇంకా చాలా విషయాలు అక్కడ రాయబడిందండి, చాలా విషయాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 9వ వాక్యం చూడండి. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను. మందిరంలోనికి రాకుండా నిలిచిపోయాను. ఏంటిది? నైవేద్యమును పానార్పణమును. ఏంటి ఈ నైవేద్యము అంటే? నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను అంటాడు. అంటే చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవం పోయింది, అంటే నైవేద్యం పోయింది. పానార్పణం అంటే ఏంటి? స్తుతి, స్తోత్రాలు, త్యాగం, ఈ అనుభవం పోయింది. తర్వాత అక్కడ అంటున్నాడు చూడండి, మందిరములోనికి రాకుండా అంటున్నాడు. మందిరం అంటే ఏంటి? దేహమై దేవునికి ఆలయం. ఈ ఆలయంలోనికి అంటే ఈ ఆలయంలో ఇక బలులు ఉండవు, ఈ ఆలయంలో నైవేద్యం ఉండదు, అంటే ప్రార్థించే అనుభవం ఉండదు. మత్తులోకి వెళ్ళిపోయారుగా, మత్తులోకి వెళ్ళిపోయాం కదా, ఇక ప్రార్థన రాదు. ప్రార్థనలో కూర్చున్నా ముందుకి వెనక నిద్రే, బలవంతం కూర్చోబెట్టిన నిద్రే. దేవుని స్తోత్రం కలుగునగాక. నిద్రే 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 నిద్రే. నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏమైపోయాను, అసలు నా స్థాయి ఏంటి, నా విలువేంటి అన్నది గ్రహింపు లేని ఒక అంధత్వంలోకి వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే మత్తులో ఉన్నారు. ఇక్కడ నోవా కూడా మత్తులో ఉండటం వలన ఒంటి మీద వస్త్రాలు కోల్పోయాడు. వస్త్రం అంటే ఏంటి అర్థం? రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం. ఈ వస్త్రాలన్నీ కోల్పోతాం మత్తులో ఉంటే. రక్షణ కూడా కోల్పోతారు చాలామంది. కారణం ఏంటంటే మత్తులో ఉన్నారు వాళ్ళు. మత్తులో ఉన్నారు వాళ్ళు. బాగా కిక్కెక్కింది. ఈ లోక సంబంధమైన సాతానుడు మత్తులో బంధించాడు వాళ్ళని. చాలా రకాల మత్తులు ఉంటాయి. ద్రాక్ష రసపు మత్తు, నిద్ర మత్తు, ఇంకా లోకంలో చాలా మత్తులు ఉన్నాయి. ప్రార్థన అనగానే మాటలైతే లోడా లోడా బెడా లోడా బెడా కంచులాగా మాట్లాడతారు. ప్రార్థన అనగానే నోరు రాదు. స్తోత్రం చెప్పంటే నోరు రాట్లా. ఎక్కడున్నారు వీళ్ళంతా? మత్తులో ఉన్నారు. మత్తులో ఉన్న వారి వస్తువులని దొంగలు వచ్చి, శత్రువులు వచ్చి ఏం చేస్తున్నారు? దోసుకొని పోతున్నారు. నీ వస్తువులు దేవుడిచ్చిన ఆ కృపా వరాలు, తలాంతులు భద్రంగా ఉండాలి అంటే బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణాన్ని కాపాడుకున్నప్పుడు తన సొత్తంతా భద్రముగా ఉండును. ఏమైంది నోవాహు నీకు ఇప్పుడు? ఏమైంది? ఒకప్పుడు ఎంత ఆత్మీయుడివి, ఈరోజు ఏమైపోయింది అంటే చెప్పే మాట కూడా అర్థం కాదు. మత్తులోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మీ అందరికి చెప్పే విషయం ఏంటంటే,
మీరు మత్తులోకి వెళితే ప్రభు స్వరం కూడా మీకు వినపడదు. మీరు మత్తులోకి వెళ్తే ప్రభు రాకడానికి సిద్ధపడలేరు. మీరు మత్తులోకి వెళితే ఎన్నో కోల్పోయే పరిస్థితి ఏర్పడుద్ది మీకు. మీరు మత్తులోకి వెళ్తే మోసపోతారు. అందుకని ఆ మత్తులోండి బయటికి రావటానికి మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఒక సంఘం మీద దేవుడు తప్పు మోపాడు. ప్రకటన గ్రంథములో లవోదికయ సంఘంతో చెప్తున్నాడు. ఏమని? లవోదికయ సంఘంతో అంటున్నాడు, నువ్వు చల్లగానైనను నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వాక్యం 15వ వాక్యం. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు ఎచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగానున్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక. చాలు. ఇక్కడ దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. చూసారా? అర్థమైంది మీకు? నాకు నవ్వు వస్తుంది. ఏమని చెప్పుకుంటారంట వాళ్ళు? నేను ధనవంతుడను, నాకు సమృద్ధి ఉంది, నాకు ఏది కొదువు లేదని నువ్వు చెప్పుకుంటున్నావు సంఘమా అని దేవుడు ఆ సంఘం మీద ఒక తప్పుని మోపుతున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఆ సంఘము వస్త్రాలు కలిగింది, ఈరోజు దిగంబరత్వం కలిగిందంట ఆ సంఘము. అక్కడ విశ్వాసులు దిగంబరులు అయిపోయారంట. కొన్నిసార్లు నా ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు మనం హెచ్చించబడి కూడా పాడైపోతాం. బైబిల్లో ఉజ్జియాని దేవుడు హెచ్చించిన తర్వాత అతడు గర్వించి చెడిపోయినని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకి కొన్ని పొజిషన్లు ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ కలిగిన దాన్ని బట్టి మనం చెడిపోతాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు గుడ్డివాడివి, దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి. అంటే ఏంటి? నాకు డబ్బు ఉంది. నేను స్తోత్ర. ఏముంది? నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, లేకపోతే నాకు ఉద్యోగం ఉంది, వ్యాపారం ఉంది, అన్నీ ఉన్నాయి. వస్త్రం ఉందా? వస్త్రం ఉందా? లేదండి. వస్త్రము లేకపోతే పెండ్లి విందులోనికి అవకాశం లేదు. ఒక రాజుగారు కుమారునికి రాజుగారు పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి చేసినప్పుడు పిలువబడిన వారందరూ వచ్చారు. కానీ ఒకడు వచ్చాడు, వాడు వస్త్రాలు లేకుండా లోనకు దూరితే అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా వస్త్రాలు లేకుండా నువ్వు ఎలాగొచ్చావు? దేవుని స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వాక్యం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడ ఎలాగు వచ్చితివని అడగగా వాడు మౌనంగా ఉన్నాడంటండి. వస్త్రం లేకుండా పెండ్లి విందులోకి ఎలా వచ్చావు? ఈ విందులోనికి రావాలంటే ఒక స్పెషల్ డ్రెస్ కావాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఒక స్పెషల్ డ్రెస్ కావాలి. అదే రక్షణ వస్త్రం, ప్రశస్తమైన వస్త్రం కావాలి. కానీ లవోదికీయ సంఘము దిగంబరత్వం అయిపోయింది, అంటే దిశమలగా మార్చబడింది. నోవహు వలె వస్త్రాలు కోల్పోయిందంట. పెండ్లి విందుకు వచ్చిన వారిని ఆ రాజు చూడటానికి వస్తే ఒకరికి వస్త్రము లేదు. ఈ రోజున ప్రభు నిన్ను చూడటానికి వస్తే నీకు పెండ్లి వస్త్రం ఉందా, రక్షణ వస్త్రం ఉందా, మహిమగల వస్త్రం ఉందా అని దేవుడు నిన్ను పరీక్షిస్తే వస్త్రము కప్పుకున్న వ్యక్తిలాగా ఉంటావా? వస్త్రం కోల్పోయిన
ఒక దిగంబరులా కనపడతావా? వస్త్రము కోల్పోయిన ఒక నోవాహు వలె కనపడతావా? యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నవాడు వస్త్రం కోల్పోయాడు. పెండ్లి కుమారుడు ప్రియుడు వచ్చి తలుపు తట్టి లే అని షోలమిత్ని పిలిస్తే ఆమె లేకపోవటం లేట్ అయిందంట. ప్రియుడు వెళ్ళిపోయాడు. ఆమె ప్రియుడి కోసం వెతుకుతున్నప్పుడు కావలి వారు ఆమెను కొట్టి గాయపరిచి వస్త్రములు తీసేశారంట. నా ప్రియమైన బిడ్డలారా, వస్త్రములు కలిగిన వారమై ఉండాలి మనం. ఆమేన్, హల్లెలూయా. వస్త్రములు కలిగిన వారమై ఉండాలి. దిగంబరులుగా కనపడకూడదు. పై సోకులు చేసుకోవచ్చు, బాగానే పై సోపులు, అర్థమైందా? మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవచ్చు, టిప్పు టాపు కనపడవచ్చు. ఈ వస్త్రాలు కాదు నీకు ఉండాల్సింది. ఆత్మీయ వస్త్రాలు ఉన్నాయా లేదో చూసుకో. ఈ వస్త్రాలు ఉంటే జనం మెచ్చుకోవచ్చు, అబ్బో ఎంత మంచి డ్రెస్ వేసుకున్నాడు, ఎంత మంచి డ్రెస్ వేసుకుందని. ఆ డ్రెస్ లేకపోతే అక్కడ అడుగుతున్నాడు, పెండ్లి వస్త్రము లేకుండా లోనకి ఎందుకు వచ్చావు స్నేహితుడా అంటే వాడు మౌనంగా ఉన్నాడంట. వీడేదో అర్హుడు కాదు, ఏ గోడ దూకి వచ్చాడు లోనకి అని ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ఇన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో కాళ్ళు చేతులు కట్టి చీకటిలోనికి వస్త్రము లేని వానిని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలో పడవేయమని చెప్తున్నాడు. వస్త్రములు లేనివారు, వస్త్రములు ఉతుకొనని వారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. వస్త్రాలు కోల్పోతున్నారు చాలామంది దేవుని బిడ్డలు. కారణం ఏంటంటే మత్తులో ఉన్నారు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నోవాహు మత్తులో ఉన్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. తల్లి చెప్తుంది, తండ్రి చెప్తున్నాడు, భార్య చెప్తుంది, పిల్లలు చెప్తున్నారు. ఎవరు చెప్పినా మత్తులో ఉన్నాడు, గ్రహింపులే. అయ్యా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకో, అయ్యా వాక్యం చదువుకో, అమ్మా ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, అయ్యలారా శనివారాలు రండి, ఉపవాసాలు ఉండండి. ఆ పాస్టర్ గాడికి ఏం పని లేదురా, ఓర పిలుస్తూ ఉంటాడు. ఆ పాస్టర్ గారికి ఏం పని లేదు, ఓరగ పిలుస్తూ ఉంటాడు. మనం వెళ్ళకపోతే ఆయనకి గడవదు పాపం. దేవుని స్తోత్రం. బాధ్యత కలిగిన ఆత్మీయ తండ్రి మాత్రమే అడుగుతాడు. బాధ్యత కలిగిన తల్లిదండ్రులు మాత్రమే పిల్లల్ని జాగ్రత్త చేసుకుంటారు. లెగవరా, చదువుకోరా, బాగుపడరా, స్కూల్కి వెళ్ళరా, కాలేజీకి వెళ్ళరా. బాధ్యత ఉన్న తల్లిదండ్రులే చెప్పేది, బాధ్యత ఉన్న దైవజనుడే చెప్పేది. శనివారం ఎందుకు రాలేదు, పరిశుద్ధాత్మ కూడానికి ఎందుకు రాలేదు, బల్లారాధన కరెక్ట్గా ఎందుకు తీసుకోవట్లేదు, ఆత్మీయతను ఎంత వెనకబడిపోతున్నావో తెలుసా నువ్వు? వేకుజాం ప్రార్థన కోల్పోయావు, వ్యక్తిగత ప్రార్థన కోల్పోయావు. ఇలా ఉంటే నీ భక్తి ఎట్లా? ప్రభు రాకడ సిద్ధపడవా అని బాధ్యత కలిగిన సేవకుడు మాత్రం హెచ్చరికలు చేసేది. బాధ్యత లేదనుకోండి, ఆ సేవకుడికి వచ్చారా పోయారా ఇంకెట్టన సావండి అంటాడు. దేవుని స్తోత్రం. బాధ్యత ఉందనుకోండి హెచ్చరిక చేస్తాడు. జాగ్రత్త బ్రదర్, జాగ్రత్త సహోదరుడా, సహోదరి. వస్త్రాలు కోల్పోతే విందులోకి రాలేవు. వస్త్రాలు కోల్పోతే దేవుణ్ణి మీద నేరం మోపుతాడు. వస్త్రాలు కోల్పోతే సాతానుడు కంప్లైంట్ చేస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఎంతో ఎంతో నీతిపరుడుగా, నిందారహితుడిగా, కృప పొందిన వానిగా, దేవునితో నడిచిన వాడిగా ఉన్న నోవాహు ఈ రోజున ఏమైపోయాడు? వస్త్రాన్ని కోల్పోయాడు. నువ్వు వేకుజాం ప్రార్థన చేయట్లేదంటే నువ్వు వస్త్రం కోల్పోయినట్టే. ప్రార్థన మనకి మెలకు కలుగు చేస్తుంది. కొంతమంది చూడండి, పనికి వెళ్ళి వచ్చి అన్నయ్య నడువులు నొప్పి వచ్చి కట్నే పడుకున్నాను అన్నయ్య, ఆ నైట్ దయ్యం వచ్చింది అన్నయ్య నా దగ్గరికి, ఎట్ట కనపడింది అన్నయ్య, ఎట్ట కనపడింది? ఇక దయ్యాలే వస్తాయి ప్రార్థన లేకపోతే ఇక దయ్యాలే వచ్చేది నీ దగ్గరికి. దేవుడు రాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
యాకోబు ప్రార్థన చేసుకొని పడుకుంటే ఒక కల వచ్చింది. ఆ కల ఏంటి? ఆకాశానికి భూమికి నిచ్చెన వేసినట్టు కనపడింది. దేవదూతలు ఎక్కుతా ఉన్నారంట, దిగుతా ఉన్నారంట. ప్రార్థన చేసుకొని పడుకున్నాడు యాకోబు. ప్రార్థన చేసుకొని పడుకుంటే మంచి పరలోక కళలు వస్తున్నాయి, పరలోక దర్శనాలు వస్తున్నాయి. ప్రార్థన లేని వాడికి వచ్చే దయ్యపు కలలే, ప్రార్థన లేని వాడికి వచ్చే అన్ని దురాత్మ కలలే. సాతానుడు కల్లో వచ్చి బెదిరిస్తుంటాడు. ఏబు అంటాడు కదా, స్వప్నములతో నన్ను భయపెట్టితివి అంటాడు. స్వప్నములు భయం కలుగు చేస్తున్నాయి. అమ్మో నాకెంత పీడకలు వచ్చిందయ్యా, అమ్మో ఎందుకు వస్తున్నాయి ఆ కల్లో? దాని స్తోత్రం కలుగును గాక. పగులు చూసినవి అన్నీ, పగులు చూసినవి అంటే ఉదయకాల వేళ చూసినవి నైట్ వస్తాయి. కొన్నిసార్లు సాతానుడు రాత్రి అంతా చూపించే నైట్ వస్తాయి. అర్థమైంది మీకు? పడుకునేటప్పుడు కాస్త ప్రార్థన చేసుకోండి, మంచి కళ్ళు వస్తాయి, మంచి స్వప్నాలు వస్తాయి. దాని స్తోత్రం కలుగును గాక. యోసేపు దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు, కల్లో స్వప్నంలో వెళ్ళి మాట్లాడుతున్నాడు అంట. యోసేపు మరియని చేర్చుకోవడానికి నువ్వు సందేహించొద్దు అని కలలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు అంట. ఆమేన్. చూడండి, యాకోబుకి ఒక మంచి కళ, యోసేపుకి ఒక మంచి కళ, నీకు మాత్రం దయ్యపు కళ్ళు వస్తున్నాయి. దయ్యపు కళ్ళు ఎందుకు వస్తున్నాయి? మత్తులో ఉన్నావు. హల్లెలూయా. మంచి కళలు రావాలి మీకు ఇప్పటి నుండి. గట్టిగా చెప్పండి. పడుకున్నప్పుడు మంచి కళలు రావాలి. దేవుడు మీతో మాట్లాడుతున్నట్టు, దేవుని వెలుగు మీ మీద పడుతున్నట్టు, దేవుళ్ళ వాడబడుతున్నట్టు, పరిచర్య చేస్తున్నట్టు, దేవుని సేవకులు వెనకాల తిరుగుతున్నట్లు ఇట్లాంటి కళలు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయ్యపు కళలు రాకూడదు మనకి. ఈ మాటలు మీకు బాధ కలగొచ్చు, కానీ వాస్తవం ఇది, ఉన్న సత్యం అది. మంచి కళలు రావాలి మనకి. ఆమేన్. నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది, పీడ కళ. ఏం కళ? ఒక బ్రహ్మాండమైన చెట్టు కనపడిందంట, దాన్ని నరికి వేశారంట, దానికి ఇత్తడి కట్టు వేశారు. కోటాని కోట్ల జీవరాశులకి ఆహారం ఇచ్చి ఆ చెట్టు నరికివేయబడినట్టు ఒక పీడ కళ వచ్చింది. నెబుకద్నెజరు ఎవరు? విగ్రహాలకు పూజించేవాడు, అన్యుడు. అందుకని దయ్యపు కళ వచ్చింది. కానీ దానియేలుకు ఒక మంచి కళ వచ్చింది. ఆమేన్. దానియేలుకు ఒక మంచి కళ వచ్చింది. మంచి కళలు వస్తున్నాయంటే నీకు దేవునితో మంచి సంబంధం ఉందని. కొన్నిసార్లు దేవుడు ఇతరుల గురించి చెప్తాడు, ఇతరులకి జరగబోయే కీడు నీకు చెప్తాడు, నీ కీడు రాదు. నువ్వు ప్రార్థనలో భక్తిగా చక్కగా ఉంటే మంచి కళలు వస్తాయి. కానీ ఇతరుల కీడు వస్తుందని దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు లేచి వాళ్ళకి చెప్పడం కంటే కూడా నువ్వు ప్రార్థన చేయటం మంచిది. అట్లా చాలామంది గురించి నాకు దేవుడు కళ్ళలో చూపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వారంలో కళ వచ్చింది నాకు. రాత్రి నేను అడిగాను అతనికి, నువ్వు చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నట్టు నాకు దేవుడు బయలుపరిచాడు. నిజంగా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా లేదా నువ్వు అంటే, అందుకని నేను అన్న మొన్న కూటానికి కూడా రాలేకపోయాను నేను అన్నాడు. ఏమైందనంటే, ఇది పరిస్థితి. ఇది నాకెందుకు బయలుపరిచాడు? నాకెందుకు బయలుపరిచాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది యథార్థంగా ఉంటే దేవుడు మాకు బయలుపరుస్తాడు. అది వాళ్ళు ఇట్లా ఉన్నారు, ఇది పరిస్థితి, ఏదైనా చేయగలిగిన సహాయం చెయ్యి అని. కొంతమంది గురించి బయలుపరచడు. వాళ్ళు చెప్తారు 100 చెప్తారు, మాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని. దేవుడు బయలుపరచడు. ఎందుకని? వాళ్ళు అర్హులు కాదని దేవుడు చెప్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు అర్హులు కాదు, దేవుని సొమ్ము తినడానికి వాళ్ళు అర్హులు కాదు, వాళ్ళకి అర్హత లేదు. నాకు ఆ బ్రదర్ గురించి చెప్పాడు, ఏదన్నా అతనికి సహాయం చేయమని. నేను రాత్రి అడిగాను ఇది అని. అవునన్నా టక్కన కళ్ళ నిలబెట్టాడు. కొన్నిసార్లు ఎట్లాంటి కళ్ళు వస్తాయి మాకు. కొంతమంది తప్పిపోతున్నట్టు వస్తాయి, కొంతమంది ఇంకో టైప్లో ఉంటారు. అవి కూడా బయలుపరుస్తుంటాడు. ఏంది ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు మంచి కళలు రావాలి. ఇతరుల గురించి ఏదైనా లోపాలు ఉంటే నీకు దేవుడు తెలియపరచాలి, కానీ నువ్వు ప్రార్థన చేయాలి. కానీ కీడు గురించే నీకు ఎప్పుడు నీకేదో జరుగుతున్నట్టు అది ఇదని ఎట్లాంటివి రాకూడదు నీకు. అది పీడ కళ, అది దయ్యాలు నిన్ను భయపెట్టడానికి కలుగు చేసే కళలు. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? చేతులు పైకెత్తి గడుగులు చెప్పండి. పడుకునేటప్పుడు కూడా
అర్థమైందా? తిన్నాను నిద్ర వచ్చేసిందని ఇట్లా దుప్పటి కప్పుకొని పడుకోమాకండి. కొద్దిసేపు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకోండి. ఆమేన్. అయ్యా, ఈ రాత్రి అంతా ఇదిగో మరణ పడకలోకి వెళ్తున్నాను, నీ కాపుదల నాకు కావాలి, నీ తోడు నాకు కావాలి అని దేవునికి నీ ప్రాణాత్మ దేహాలను అప్పగించి నిద్రపోండి. అప్పుడు నీ చుట్టూ ఆయన దూతలను కంచిగా ఉంచుతాడు. దాని స్తోత్రం. అట్టగాదు, తిన్నగానే నిద్ర వస్తుంది కొంతమందికి. కప్పల్లాగా నోరు తెరిచి ఆవులెత్తు ఉంటారు, నాకు నిద్ర వస్తుంది అని. ప్రార్థన చేయరు. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయవు ఆ నైటే వస్తాడు సాతాను నీ దగ్గరికి. ఏ రోజైతే నువ్వు ప్రార్థన చేయవా నైటే వస్తాడు నీ దగ్గరికి. కొంతమంది ప్రార్థన చేయమన్నా ఆ ప్రార్థన ఎట్లా ఏం మాట్లాడతారు అసలు అర్థం కాదు. దేని స్తోత్రం. కొంతమంది ఏదైనా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడావని మనం అడుగుతామా? ఆ టైప్లో ఏం మాట్లాడావు నాకు అర్థం కాలా. దేవుడు కూడా కొన్నిసార్లు మన భాష అర్థం కాదు. ఆయన అంటాడు, అసలు ఏం మాట్లాడావురా నాకు అర్థం కాలేదు అంటాడు. అందుకని వ్యర్థమైన మాటలు ప్రార్థనలో ఉచ్చరించకూడదు. చక్కగా మాట్లాడాలి. నీ ఉద్దేశాన్ని మనస్ఫూర్తిగా చెప్పేయాలి. దాని స్తోత్రం కలుగును గాక. ఇక చివరికి ఏమైపోయాడని నోవాహు దీవించవలసిన వాడు ఇప్పుడేం చేస్తున్నాడు? శపిస్తున్నాడు. మనం దీవించాలా శపించాలా చెప్పండి? పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఏమని రాయబడింది? ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి గనుక మీరేం చేయాలి? దూషణకు బదులు దూషించకూడదు. కీడుకు ప్రతి కీడైనను కీడుకు ప్రతి కీడు చేయకూడదు. వాళ్ళు మా కీడు చేశారు, మేము కూడా చేస్తాం, మా దెబ్బ చూపిస్తాం, ఆగండి, మాకు టైం వస్తుంది, మేము కొడతాం దెబ్బ. దేవుని బిడ్డలు అలా అనొచ్చా? అలా అనొచ్చా? మాకు టైం వస్తుంది, మేము కొడతాం దెబ్బ. దూషణకు బదులు దూషణ చేయకూడదు. శపించక వాళ్ళని ఏం చేయమంటున్నాడు? దీవించండి. మీ పక్క ఉన్న వాళ్ళని దీవించండి. ఏదో ఒక మాటతో దీవించండి. దేవుడు నీకు తోడై ఉండును గాక అని చెప్పండి. అయ్యా దీవించండి. అయ్యా ఏది దీవించవా? నా మొహంగిల్లు అటు చూస్తారే. దీవించండి పక్కన వాళ్ళని. ఈ బిడ్డను దీవించయ్యా, ఈ నెలంతా కాపాడయ్యా అని అనండి. ఏదో ఒకటే. నీ కొడుకుని కాదు వెనకాలలో నన్ను హల్లెలూయా పక్క ఉంటాను అనండి. దేవుడు మీకు బోయేజ్ అంట కళ్ళం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటాడంట, యెహోవా మీకు తోడై ఉండును గాక అంటాడంట. అక్కడ పనిచేసే వాళ్ళందరూ యెహోవా నిన్ను దీవించును గాక అంటారు. ఎవరు కనపడ్డా యెహోవా మీకు తోడై ఉండును గాక అంటాడంట. చదవండి ఒక్కసారి ఆ వాక్యం, ఋతు గ్రంథం. దీవించాలండి దేవుని బిడ్డలు, శపించమాకండి. మీ నాశనంగాను మీరు అట్టబోవాలి ఇట్టబోవాలి అయిదని ఇట్టని మాట్లాడినారు అనుకో. స్తోత్రం. 2వ అధ్యాయం అదేనా 4వ వాక్యం. బోయేజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాకని చూడండి చేను కోయు వారితో చెప్పగా. ఇప్పుడు చెప్పండి పక్క వాళ్ళతో, యెహోవా మీకు తోడైయుండును గాక. పక్క వాళ్ళతో చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యెహోవా మీకు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పండి. వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి. ఉదయాన్నే లేచి ఏం చేయాలి? భర్తతో ఏం చేయాలి? ఆ భర్తతో ఏమనాలి? నిరీక్షణ రాని మీ ఆయనతో ఏమనాలి? యెహోవా నీకు తోడై. మీ భర్తలతో భార్యలతో ఏమనాలి? దేవుడు మీకు తోడై. అట్టగా ఉదయాన్నే లేచి కూరగాయలు తేలేదే, ఇడ్లీలు తేలేదే, లేవటం తిట్లు దండకం ఎత్తుకుంటుంది అమ్మగారు. దేవుని స్తోత్రం. ఉదయం లేచిన వెంటనే దేవుని స్తోత్రం దీవించాలి. నేను ఎవరిని దీవిస్తాను తెలుసా? ఉదయం లేచిన వెంటనే నా పిల్లలే ఉంటారు నాకు పక్కన. దేవుని స్తోత్రం. పక్కన నా చెయ్యి వాళ్ళ మీద పోద్ది, ఈ రోజంతా బిడ్డలను దీవించు కాపాడు నాయన. దేవుని స్తోత్రం. ఆ మాట పలకకుండా నేను ఇంతవరకు లేవాలా పైకి. పక్కన ఎవరైనా ఉండి దీవించేవాడిని, ఎవరు లేరు కదా. ఇక ఆ తర్వాత ప్రార్థనలో కూర్చుంటా. దేవుని స్తోత్రం కలుగును గాక.
1 లీటర్ నీళ్ళు తాగుతా, ఇక ప్రార్థనలో కూర్చుంటా. పొన్నూరు, బాపట్ల అన్ని సంఘాలను ఒక రౌండ్ వేస్తా. సేవకులందరినీ, సంఘ పెద్దలందరినీ ఒక రౌండ్ వేస్తా. కొట్టడం కాదు, వాళ్ళ నిమిత్తం స్తోత్రాలు చెప్పటం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా బాధ్యత అది. ప్రతిరోజు మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు ఒక రౌండ్. హల్లెలూయా. ఇతరులను దీవించడమే మనం చేయాలని వాక్యం చెప్తుంది. ఇతరులను ఎన్నడూ శపించకూడదు. శపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? శపిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అతనికి వస్త్రాలు లేవు అని అర్థం. భర్తనైనా, భార్యనైనా, పిల్లలనైనా నేను నాశనంగాను, నువ్వు సావాలి, నీకు అట్లాంటి తెగులు రావాలి ఎట్టన్నారు అంటే మీకు వస్త్రమో లేదు. ఎంతమందికి అర్థమైంది? ఆత్మీయ జ్ఞానాన్ని నేర్చుకోండి. బైబిల్ ప్రకారం ధనవంతుడైన బోయజు దీవిస్తున్నాడు, మీ యెహోవా మీకు తోడై ఉండును గాక అని. దేవుని బిడలారా, మన నోట కృపా వచనాలే రావాలి, వేరే రాకూడదు. చివరికి నోవాహు చూడండి, దేవుని దృష్టిలో నేరస్తుడయ్యాడు. తన సొంత కుమారుణ్ణి తను శపించుకున్నాడు. ఆ కోపం చూశారు ఎట్టుందో? సరే, వాడు ఏదో తెలియక ప్రచారం చేశాడే అని అనుకోలా. తన సొంత కుమారులను శపించుకున్నాడు. సొంత కుమారుణ్ణి. 3 కుమారులలో ఒక కుమారుడు దాసుడవ్వాలి. చూడండి, అతను తప్పు చేసి అతడు వస్త్రాలు కోల్పోయి ఏదో కుమారుడు తెలిసి తెలియని మాటలు మాట్లాడితే అతను శపిస్తున్నాడు. నిజంగా ఆత్మీయ శిఖరాలు ఎక్కిన నోవాహు ఒక్కసారి కింద పడిపోయాడు. చూశారా? మనం కూడా ఆత్మీయతలో ఉన్నత శిఖరాలు ఎక్కి అనకూడని ఒక్క మాటని పడిపోతాం. మోషే ఆత్మీయ శిఖరాలు ఎక్కాడు. ద్రోహులారా అని పిలిచాడు ఇశ్రాయేలును. ఒక్క మాట తపా అని కింద పడిపోయాడు. ఒక్క మాట. నోరు జాగ్రత్తగా ఉండాలి. అవునంటే అవును, మీరు దీవించాలి, శపించకూడదు, మీ నోట అబద్ధాలు రాకూడదు అని చెప్తున్నాడు. అందరు లేచి నిలబడండి. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకోండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ వాక్యంలో ఎన్నో విషయాలను దేవుడు మనతో మాట్లాడాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అయ్యా, కృప పొందిన వారు, నిందారహితమైన జీవితం చేసిన వారు, దేవునితో నడిచిన వారు, దేవుడు ఆజ్ఞాపించి చేసిన వారు. నోవాహు ఈ రోజున తాగి మత్తుడైపోయాడు, దిగంబరుడైపోయాడు. నా వస్త్రాన్ని కాపాడుకోవాలి ప్రభువా, మత్తులో నుండి మేలుకోవాలి. ఎల్లప్పుడూ వివేకము కలిగి ఉండాలి. నోవాహు మత్తుడై వస్త్రాన్ని కోల్పోయాడు. లోతు మత్తుడై కన్న బిడ్డలతో పాపం చేశాడు. అబ్రహాము మత్తుడై గాఢ నిద్రలోకి జారుకున్నాడు. తన ప్రజలను దాస్యములోనికి పోవటానికి కారకుడయ్యాడు. మత్తులారా మేలుకోండి అంటున్నాడు దేవుడు. మనుషులు నిద్రించుచుండగా విరోధి వచ్చి విత్తనాలు వేసిపోతున్నాడు. మత్తుడైన వాడు అదిగో 3వ అంతస్తు మీద నుండి కింద పడిపోయాడు. ఈరోజు మత్తులోండి బయటికి రావాలి. సంఘం మేలుకొనిదై ఉండాలి. మెలకువ కావాలయ్యా అని ప్రార్థన చేయండి. క్రొత్త ద్రాక్షరసం రాకపోయేనే, పానార్పణము రాకపోయేనే,
నైవేద్యము రాకపోయేనే. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ప్రార్థన 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 చేయి.